బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. సరే, అనురాధ నక్షత్రం వారి గుణగణాలు కానివ్వండి అండ్ వేదిక ఆస్ట్రాలజీ అనురాధ నక్షత్రం గురించి అసలు ఏం చెప్తా ఉంది? నాగరాజు గారు, చాలా సంతోషం అండి. వెరీ గుడ్ క్వశ్చన్. అందులో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, అది కూడా అనురాధ నక్షత్రం గురించి. ఈ 27 నక్షత్రాల్లో 5 నక్షత్రాలు అంటారు. అందులో ఫస్ట్ది అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే మనం ఒక సింబల్, దట్ ఈస్ ద స్టార్ ఆఫ్ లోటస్. లోటస్ సింబలైజెస్ బై సక్సెస్, విక్టరీ. మన లక్ష్మీదేవి దగ్గర కూడాను చేతిలో లోటస్ పట్టుకుని ఉంటారు. ఇట్ సింబలైజెస్ ది సక్సెస్, విక్టరీని చూపిస్తూ ఉంటుంది, విజయాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది స్టార్ ఆఫ్ సక్సెస్ ఎలా అంటే త్రూ కైండ్నెస్, కోఆపరేషన్ అండ్ డివోషన్. వీళ్ళకి కైండ్నెస్ ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది, డివోషన్ ఉంటుందండి. సో ఈ 3 గణాలు వాళ్ళ నక్షత్రంలో చాలా అధికంగా ఉండేసి దే బికమ్ ఏ సక్సెస్ఫుల్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇట్. ఇది అలానే మన ప్రాచీన గ్రంథాల్లో, ఒక వేదిక వాసులో, మన ప్రాచీన గ్రంథాల్లో మన మునులు, మహర్షులు దాని గురించి ఏం రాశారంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా సింపుల్గా రాశారండి. అందులో ఒకటి యవనేశ్వర గారి వారి గ్రంథంలో ఏం రాశారంటే అండి, ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దే ఆర్ సత్యవాన్, అంటే దే స్పీక్ ట్రూత్ఫుల్నెస్. ఓకే. సో రెండోది నృపభక్తి అంటే దేశభక్తి అని చెప్పేసి అండి. అట్లానే మాతృభక్తి, వాళ్ళు మదర్లాండ్ అన్న ది లవ్ సో మచ్ అండి. అట్లానే చూడండి గాయక అంటే దే ఆర్ ది సింగర్స్, ప్యాషనేట్ సింగర్స్, డివోషనల్ సింగర్స్. అట్లానే పరదారో రతి భోగి, దాని మీనింగ్ ఏమంటే అండి, ఇట్ అపియర్స్ లైక్ నెగటివ్, బట్ యాక్చువల్గా వాళ్ళు ఏమంటే దే లవ్ టు గో ఫారెన్ ల్యాండ్, దే ట్రై టు బీ ఇంటరాక్ట్ విత్ ది లేడీస్ ఫర్ ది ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ అండ్ అఫైర్స్ పర్పస్ ఆఫ్ ది నేషన్. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్. అట్లానే మైత్ర, దే మేక్ వెరీ ఈజీలీ ఫ్రెండ్షిప్. దట్స్ వాట్ నక్షత్రతో నరహ అని యవనేశ్వర్ గారు రాశారండి. అలానే మన ప్రాచీన గ్రంథం ఒకటి ఉందండి, మానసాగర అని. దాంట్లో కూడా చాలా సింపుల్గా క్లియర్గా చెప్పేసాను అంటే పురుషార్థ ప్రవసి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నక్షత్రంలో ఉన్న వారికి పురుషార్థ ప్రవసి అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్యారెక్టర్ ఉంటుందండి. అంటే ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలు అంటారు. అంటే రైట్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ, రైట్ వే ఆఫ్ లివింగ్, రైట్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్. అంటే ప్యాషన్, ఎప్పుడు మనకి తామసిక, ఎప్పుడు రాజసిక గణం ఉండాలి. ఈ ప్యాషన్కి కానింది మన కామ అంటారు, అది కానింది. తర్వాత హౌ టు బీ ఏ హోల్ వెల్ బీయింగ్ ఆఫ్ ది లైఫ్ విత్ వెన్ వీఆర్ హియర్, వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ దేర్ ఆల్సో ఎలా ఉండాలనేది వేరే వాళ్ళకి క్లీన్గా చెప్తూ ఉంటారండి. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ టెల్లింగ్ దట్. ఆ తర్వాత బంధు కార్యే సదోద్యమే, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న బంధువుల్ని, ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని ఒక కార్యోన్ముఖులుగా చేస్తారండి. దే మేక్ దెమ్ ఇన్వాల్వ్ ఇన్ ద వర్క్. నెంబర్ 2, అనురాధ భావోలోకగా సదా ద్రష్టచ్చ జాయతే. అలా చేస్తూ దే ఆల్సో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యి, టోటల్గా దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ బ్రింగింగ్ ద సక్సెస్. చూడండి, వెరీ సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎప్పుడో మనం కొన్ని ఆల్మోస్ట్ 1000 years 2000 years బ్యాక్ మన గ్రంథాల్లో రాసేసారండి. ఇప్పటికి కూడా ఈ మనకి లాస్ట్ స్లైడ్లో నేను చెప్తాను మీకు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారనేది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికండి, ఈ అనురాధ నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. అది డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. ఓకే. మనకి ఐస్ క్రీమ్ బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, మ్యాంగో ఫ్లేవర్స్, అలా ఇది 4 ఫ్లేవర్స్లో ఉంటుంది. ఫస్ట్ది అనురాధ ఫస్ట్ పాద వాళ్ళకి ఏమంటే ఇట్ ఇస్ రూల్డ్ బై సన్ అండి. సో సేమ్ క్యారెక్టర్స్ బట్ దే ఆర్ డామినేటెడ్ విత్ ద సన్ క్యారెక్టర్స్. సన్ అంటే ఎవరండి? రాజు. ఓకే, దే ఆర్ వెరీ హైలీ బర్నింగ్ ఇన్ సెన్సేషన్ అండ్ చాలా ర్యాపిడ్గా ఉండేసి టక్కట హైల్గా లీడ్ చేసేస్తూ ఉంటారు అనమాట. బాగా దే ఆర్ చూడండి వెరీ గుడ్ స్పీకర్స్ అండ్ పొలిటీషియన్స్. సన్ ఫ్లేవర్ పడేసరికి దే బికమ్ ఏ పొలిటీషియన్ అండ్ దే బికమ్ వెరీ గుడ్ స్పీకర్. ఓకే, వెరీ ఫైరీ స్పీకర్స్ అనమాట. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది మాట్లాడేసి, అందులో క్వశ్చన్స్ ఏముండవండి. నెక్స్ట్ సెకండ్ ఫ్లేవర్ వచ్చేటప్పటికి సెకండ్ పాద వాళ్ళకి రూల్డ్ బై మెర్క్యూరీ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ అండి. సెకండ్ పాద యాక్చువల్లీ దే బికమ్ ద వెరీ మ్యూజిషియన్స్, ఆర్ట్స్, అగ్రికల్చరలిస్ట్, లెర్నింగ్ శాస్త్రాస్, ద హ్యాపీనెస్ విత్ వైఫ్, చిల్డ్రన్. దే మేక్ ది ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఇన్ దేర్ లైఫ్ విత్ పర్సనల్ లైఫ్, లైక్ పీపుల్ ఫ్రెండ్ అంతా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3వ ఫ్లేవర్ వీనస్ అండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పాద. అనురాధ టోటల్ 4 పాదాల్లో ఈ 3వ పాదం ఈజ్ స్టిల్ బ్యూటిఫుల్ పాద అని చెప్పాలి. దే ఆర్ హెల్ప్ టు వెరీ సొసైటీ, వెరీ లార్జ్ క్రౌడ్కి హెల్ప్ చేసేస్తూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది వెరీ కైండ్నెస్, వెరీ దే డిమాండ్ వెరీ గుడ్ రెస్పెక్టబుల్ రెస్పాన్స్, ఫ్రెండ్లీ, వైఫ్, చిల్డ్రన్, ఫ్రెండ్స్. దే ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద 3rd పాద. And 4th pada is a kind of fiery in nature because it is ruled by Mars. They are little very short temper.
సమ్ టైమ్ రిలేషన్షిప్ బ్రేక్ అవుతూ ఉంటాయి. దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫస్ట్ పాద పుట్టిన వాళ్ళకి దే షుడ్ డిస్కస్ బిఫోర్ దే టేకింగ్ ద ఓన్ డెసిషన్ విత్ ద గురూస్ కానివ్వండి, ప్రొఫెషనల్ డెసిషన్ తీసేసుకోవాలి. లాస్ట్ పాద ఉన్న వాళ్ళకి ఏమంటుంది, దే షుడ్ బి ఆల్వేస్ ఇంట్రోస్పెక్ట్ వెదర్ ఇస్ నీడ్ టు ఆర్ నాట్ టు అని. ఏదైనా మిస్టేక్ చేయకపోతే అంటే అవుట్ బస్ట్ అయిపోకుండా దే షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ రెమెడీస్ ఫర్ దట్. సో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి ది సక్సెస్ విత్ ది కైండ్నెస్ అండ్ ఫ్రెండ్లీనెస్, దే హ్యావ్ ద 4 డిఫరెంట్ ఫ్లేవర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జనరల్గా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. ఈ రాశి వృశ్చిక రాశి కింద వచ్చేస్తుంది. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ సీక్రెట్లీ హియర్ టు దేర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో రాష్ట్రాధిపతి వచ్చేటప్పటికి అగైన్ మార్స్, నక్షత్రాధిపతి వచ్చేటప్పటికి శాటర్న్, శని మహాత్మ. ఇది ఇది పురుషార్థం వచ్చేటప్పటికి ధర్మాన్ని వీళ్ళు ఎక్కువ బోధిస్తూ ఉంటారు. మనకి ధర్మార్థాలు అంటారు కదా, మనకి పురుషార్థాలు అని చెప్పేసి వీటిలో వీళ్ళు ధర్మాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఓకే, సో హౌ టు ప్రాపర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే సక్సెస్ అవుతామని దే స్టిక్ టు దట్, బట్ దే ఆల్సో టెల్ టు దట్. సో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అండి, భరణి నక్షత్రాన్ని వదిలేసి చేస్తే చాలా మంచిది. భరణి నక్షత్రం అనేది వాళ్ళకి పడదండి, అది వేద నక్షత్రం అంటారు. బై మిస్టేక్ ఏదైనా ఆ రోజు స్టార్ట్ చేసినా ఇంకోటి స్టార్ట్ చేసినా కానీ ఆ భరణి నక్షత్రం ఇట్స్ అ కౌంటర్ ఎఫెక్టింగ్ ఫర్ దెమ్. దే స్పాయిల్ దట్ బ్యూటీ ఆఫ్ ద అనురాధ నక్షత్రం. సో వన్ స్మాల్ ప్రికాషన్, ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి క్యాలెండర్ చూసి భరణి నక్షత్రం ఉంటే దాన్ని వదిలేసి చేసేస్తే చాలా బాగుంటుంది. ఓకే, డిసీజెస్ కూడా రాసినట్టున్నారు. అవునండి. సో జనరల్గా మన హెల్త్ కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కరికి ఉండే ఉంటాయి. బట్ వీళ్ళకి బేసికల్గా ఆస్తమా రిలేటెడ్, కాఫ్ అండ్ కోల్డ్ రిలేటెడ్, డెంటల్ ప్రాబ్లమ్స్కి వీళ్ళకి ఏదో ఒక టైంలో యావరేజ్ చూసుకుంటే ఎక్కువగా ఉంటాయి. పెద్ద హెల్త్ కాంప్లికేషన్స్ ఏముండవు. బట్ ఆస్తమా రిలేటెడ్, కాఫ్, ఎయిర్ రిలేటెడ్ డిసీజెస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. శాటర్న్ ఇది ఎయిర్ రిలేటెడ్ ప్లానెట్ అనమాట. నెక్స్ట్ వీళ్ళకి రెమెడీస్ అంటే మనకి ద్వాదశ ఆదిత్యాస్ అని చెప్పేసి ఉంటారండి. అందులో మిత్ర అనేది వీళ్ళకి సింబలైజ్ చేస్తూ వాళ్ళని ప్రే చేస్తే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళలో ఒక మిత్ర అనేది ఒక ఆదిత్యుడు. సో ద్వాదశ ఆదిత్యాలో మిత్ర అనేది ఒక ఆదిత్యుడు, అతను ఈ రిప్రజెంట్ వరుణ్ అనమాట. సో సూర్యుని భగవాన్ ఆదరిస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లక్కీ నేమ్ లెటర్స్ అండి. ఆ నక్షత్రంలో పుట్టింటే వాళ్ళకి నా కానీ, నే కానీ, నువ్వు కానీ, నే కానీ, నువ్వు ఈ పేర్లతో పెడితే చాలా బాగుంటుంది. తర్వాత లక్కీ స్టోన్, అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా లక్కీ ఇచ్చేది ఏమంటే బ్లూ సాఫైర్ కానివ్వండి. తర్వాత కొంతమంది రుద్రాక్షమాల వేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి 7 ముఖి లక్ష్మీదేవిని సూచిస్తూ ఉంటుందండి. ఆ 7 ముఖి రుద్రాక్ష వేసుకున్నా కానీ దట్ బ్యాలెన్సెస్ ది పంచభూతాలు వచ్చి వెన్ ఎవర్ దే ఆర్ ఇరిటేటింగ్ దట్ న్యూట్రలైజెస్ ది ఎనీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అండి. ఓకే, చాలా బాగుంటుంది. ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా అవునవును సప్తముఖి లాంటి రుద్రాక్ష లాంటివి పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందట. సో నెక్స్ట్ వచ్చేప్పటికి వీళ్ళకి ఇయర్ ఆఫ్ ప్రోగ్రెషన్, ఏ ఇయర్లో వాళ్ళకి గ్రోత్లో ఒక లైఫ్ ట్రాజెక్టరీ ఉంటుంది, ఒక ట్రాన్సిషన్ ఉంటుంది అనేది కొన్ని మనకి పీరియడ్ ఆఫ్ ఇయర్స్ని కూడా అందులో మెన్షన్ చేశారు మన గ్రంథాల్లో. సో వాళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్ అంటే ఏదైనా సరే పీపుల్ అట్రాక్టింగ్ ఫ్రంట్లో చాలా బాగుంటారండి వాళ్ళు. బై న్యాచురల్లీ దే అట్రాక్ట్ ద లాట్ ఆఫ్ క్రౌడ్. చాలా పీపుల్ని మనకి అద్భుతమైన జనాకర్షణ చెప్తుంటుంది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రిఫరెన్స్ CEOs, దే షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ అండి. కొంతమంది లో కాన్షియస్ ఉంటారు, కొంతమంది హై ఇంటలెక్చువల్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ లైక్ చేయాలి. సో ఆ టైపు క్యారెక్టరిస్టిక్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఆర్టిస్టులు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, మ్యాథమెటిషియన్స్, డిప్లొమాటిక్స్ వెరీ గుడ్ అండి. ఫారిన్ అఫైర్స్ ఎవరెవరితో డీల్ చేస్తూ ఉంటారు, దే వెరీ గుడ్. అంటే మన సర్కిల్లో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం డిఫరెంట్ అండి. మన సర్కిల్ కాని వాళ్ళ అవతలతో కూడా కలివిడిగా వెళ్ళిపోయి రిలేషన్షిప్ చేయడం చాలా అదొక స్కిల్ అనమాట. దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ జాబ్ అండి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి కొన్ని పర్టికులర్ ఇయర్స్లో వాళ్ళకి గ్రోత్ చాలా ఫేజ్ బై ఫేజ్ ఉంటుంది. వీళ్ళకి కెరియర్లో 26 ఇయర్స్ తర్వాతనే వీళ్ళ కెరియర్ స్టార్ట్ అవుతుందండి. సో దానికి ముందు 21, 22, 23 చేసినా కానీ దే మే ట్రై బట్ దే విల్ నాట్ గెట్ ద స్ట్రైక్ అన్నట్టు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 దే యాక్చువల్లీ ఎంటర్ ఇన్ టు ద రియల్ లైఫ్ ఆఫ్ ది కెరియర్. 25th వాళ్ళు అప్పటిదాకా మళ్ళీ ఒక 9 ఇయర్స్ వాళ్ళు కష్టపడాలి. అప్పటి తర్వాత వాళ్ళకి ఒక ప్రాఫిట్ కానీ ఒక పవర్ బేస్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది వాళ్ళ పొజిషన్లో. అప్పటిదాకా దే విల్ బి వర్కింగ్ బట్ దే డోంట్ క్రియేట్ ద ప్రాఫిట్ ఆర్ పవర్ బేస్. నెక్స్ట్ 44th పీరియడ్ నుంచి వాళ్ళ ప్రాస్పెరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఈ నక్షత్రం వాళ్ళకి దీర్ఘాయు ఉంటుంది. వాళ్ళకి బాగా అరిష్టాలు కానివ్వండి, లేదంటే ఎర్లీగా చనిపోతూ ఉంటారు, అట్లాంటిది ఏమి ఉండదు. అందుకని వీళ్ళకి ఫుల్లీ కంటెంట్మెంట్ ఉంటుంది. అలానే గ్రోత్ కూడాను వాళ్ళకి ఫేజ్ బై ఫేజ్ 55 ఇయర్స్కి 53rd 55 వచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళు అనుకున్న సాధిస్తారు. అప్పటిదాకా వీళ్ళు దే హ్యావ్ టు ఫేజ్ బై ఫేజ్
లైఫ్లో ఎంటర్ అవుతారు. 35కి ప్రాఫిట్స్ అండ్ పవర్ పొజిషన్లోకి వచ్చేస్తారు. అవును 44వ ఏటకి మంచి ప్రాస్పెరిటీ లైఫ్లోకి ఉంటారు. 53కి వాళ్ళు అనుకున్న డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ సాధిస్తారు. సో 53 ఇయర్స్ వెరీ గుడ్ అనాలిసిస్ అండి. 53 ఇయర్స్ వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉండాలి. వాళ్ళ నేచర్ కూడా మనం ఆగమంటే ఆగే రకం కాదండి. ఇప్పుడు అందరితో కోఆర్డినేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు మన కొన్ని షోడశ కర్మలు అంటారండి. అన్నప్రాసన కానివ్వండి, సీమంతము, నామకరణం ఇలాంటివన్నీ. కానీ ఇవన్నీ చేయడానికి చాలా మంచి నక్షత్రం అండి. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ నక్షత్రం. మీకు ఆల్రెడీ బిగినింగ్లోనే చెప్పాను, ఇట్ సింబలైజెస్ ది సక్సెస్ విత్ లోటస్. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పుడు సీమంతానికి కానివ్వండి, నామకరణం చేసుకోవటానికి కానివ్వండి, అన్నప్రాశనం చేసుకోవటానికి, తర్వాత తలనీలాలు తీయటానికి, ఆ తర్వాత విద్యాభ్యాసానికి ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం అండి. తర్వాత వచ్చేటప్పటికి ఈ నక్షత్రంలో ఎవరైనా సరే నగలు పెట్టుకున్నా, జ్యువెలరీ పెట్టుకున్నా కానీ మళ్ళా వెంటనే నగలు కొనేసి మళ్ళా పెట్టుకుంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి శంకుస్థాపన చేస్తే ఇల్లు త్వరగా కట్టేస్తారు. వెరీ క్విక్ అనమాట. ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ ఏమి ఉండదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైనా సరే మన రైతులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదున్నా కానివ్వండి, ఆవులు కానివ్వండి, లేదంటే దాంట్లో పొలాలు నాటే విత్తనాలు కానివ్వండి, లేదంటే ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ ఏది చేసినా, కోళ్ళు కానివ్వండి, ఏదైనా సరే చేసినా కానీ ఈ నక్షత్రంలో చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. వెరీ క్విక్గా ప్రాస్పెరిటీ ఉంటుంది. ఓకే. సో కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయండి. ఈ ఈవెంట్స్ ఏమంటే మనం ఏదో ఆశించి ఒక ఫలితాన్ని ఆశించి ఒక పనులు స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ రిజల్ట్ కూడా ఈ నక్షత్రాలు చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా మనకి మెడికల్ ట్రీట్మెంట్ అండి. చాలామందికి ఎప్పటి నుంచో రోగాలు ఉంటాయి, తగ్గవి, డిజార్డర్స్ ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి, అవి తొందరగా పోవు. కానీ ఈ నక్షత్రంలో కనుక వాళ్ళు ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే క్విక్గా పోతుంది. సో వెరీ బ్యూటిఫుల్ పాయింట్ అండి. మనకి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఈ నక్షత్రం చాలా బాగా కొడతారు. దీర్ఘకాలంగా ఉండే ఆస్మాలు కానివ్వండి, బీపీ, షుగర్ అవి తొందరగా పోవాయి. క్రోనిక్ డిసీజెస్ అంటారు, అవి ఈ నక్షత్రంలో టక్కన పోతుందండి. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్. ఎవరైనా సరే ఈ మ్యూజిక్ కానీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే అందులో ఉన్న సారం మొత్తం లాగేసుకుంటారు వీళ్ళు, అంత పవర్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా జపం కనుక చేస్తే, అంటే కొంతమంది వ్రతం చేస్తే 41 days దీక్షలు తీసుకుంటూ ఉంటారు. లేకుంటే లలిత సహస్రనామం చదవాలి, లేదంటే కనకదార స్తోత్రం చదవాలి, ఇన్ని రోజులు మేము అనుకున్నాం అని అనుకుంటారు. మధ్యలో బ్రేక్ కాకుండా ఉండాలి అంటే కనుక ఈ నక్షత్రంలో చేస్తే అనుకున్న టయానికి అనుకున్నట్టుగా ఎక్కడ ఆటంకాలు లేకుండా క్లియర్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు లాంగ్ ట్రావెల్స్, కొంతమంది ఫారిన్ వెళ్ళటం కానివ్వండి, లేదంటే వేరే స్టేట్లో వెళ్ళటం కానీ, ఎక్కడికైనా లాంగ్ ట్రావెల్ ఏదైనా అనుకుంటుంటే కనుక మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత బిజినెస్, ఎస్పెషల్గా బిజినెస్లో ఉన్న వాళ్ళకి గెట్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ది మెనీ సోర్సెస్ అండి. మనం ఏదో ఒక వస్తువు అమ్ముకొని అందులో ప్రాఫిట్ తీసుకుంటాం, అది కామన్గా. బట్ అలా కాకుండా అక్కడి నుంచి రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ ఇంకొక రిఫరెన్స్, మళ్ళీ క్రాస్ సేలింగ్, ఇలా లేదంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ వేస్లో మనకి ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లో చూపిస్తారండి. లాస్ట్ ఇంపార్టెంట్ అండి, ఏదైనా ఒక ఆర్టికల్ పోతే, మనం పర్స్ పోగొట్టుకున్నాము, లేదంటే గొలుసు ఎక్కడ పోయింది, లేదంటే ఏదో ఎక్కడో బిజినెస్ చేసేసి మనం లాస్ అయిపోయాం, ఏ రోజున అనురాధ నక్షత్రం ఉన్న రోజున కనుక పోతే కనుక ఆ వస్తువు ఇమీడియట్లీ వచ్చేస్తుంది. అనురాధ నక్షత్రం, ఆ నక్షత్రం అనుకున్న గుణం ఏమంటే ఇట్ గెట్స్ బ్యాక్ ఇమీడియట్లీ అండి, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఇది ఆ నక్షత్రంలో పుట్టినట్టు ఉండాలి. ఆ నక్షత్రం రోజున ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఏదో బై మిస్టేక్ ఏదో పోగొట్టుకున్నారనుకోండి, వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో ఈ స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి ఫోన్ చేయండి. సో మీకు అపాయింట్మెంట్ వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏమంటేనండి, ఒక ఆథెంటిక్ ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే, నేను చెప్పినంతాను మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి తీసుకొని చేశాను, ఎక్కడ రిఫార్మ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్గా కనుక అదే విధంగా మీరు ఒక ప్యూర్ వేదిక్ ఆస్ట్రాలజీ ఆథెంటిక్గా నేర్చుకోవాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా మన కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.